వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే, వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే, శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష వరదుడు, భాద్రపద పున్నమనాడు గరుడ వాహనం పైన దివ్య కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నాడు. ఋతవస్సాగరాద్వీపా వేదాలోకాదిశశ్చతే, మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్యేత్, అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా, అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. సకల జగత్తును సృజించి పోషించి లయింపజేసేటువంటి లీలా విభూతికి నిలయుడైనటువంటి మలయప్ప స్వామివారు, ఆశ్రయించిన జీవులను రక్షించేటువంటి దీక్షలో నిరంతరము నిమగ్నమయ్యేటువంటి దివ్య చైతన్యమూర్తి, వేదాంగ శిఖరములలో వెలుగొందే అనంత తేజోమూర్తి. అనుగ్రహము అనేటువంటిది భక్తితో కూడినటువంటి వారి యందు తప్పకుండా ప్రసరింపజేసేటువంటి దీక్ష కలిగినటువంటి మహనీయుడు గరుడ వాహనంపై సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుని దివ్యమైనటువంటి కరుణాభరణుణ్ణి భక్త బృందాలందరూ కూడా ఆశ్రయించి తరించేటువంటి దివ్య ఉత్సవం. స్వామివారికి ఎన్ని వాహనములైనా ఉండవచ్చు, కల్పవృక్షం కావచ్చు, అశ్వము కావచ్చు, మిగతా చంద్రప్రభ సూర్యప్రభ ఇత్యాదులు ఉండవచ్చు. కానీ గరుడినిపై స్వామి సాక్షాత్కారమయం అని అంటే సాక్షాత్ వైకుంఠమూర్తి యొక్క దివ్యమైనటువంటి దర్శనమే. ఆనంద నిలయ విమానము ముందుండేటువంటి ప్రాకారములన్నీ కూడా గజరాజుల చేత ఆరాధింపబడేటువంటి శ్రీనివాసమూర్తి యొక్క వైభవాన్ని విద్యుత్ దీప కాంతులతో ప్రతిఫలింపజేస్తూ ఉన్నాయి. ప్రతిలేని గోపుర ప్రభలు గంటి అంటారు అన్నమయ్య. అటువంటి అరుదైనటువంటి గోపురములు, లక్షలాది మంది భక్తులు ఎంత సామ్రాజ్యాధినేతలైనా జనన హృదయ నేతలైనా సామాన్యుల వలె వచ్చి మోకరిల్లేటువంటి దేవదేవుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క దివ్యమైనటువంటి సన్నిధి. స్వామివారి వాహన సేవ తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి ముందుకు కదులుతూ ఉన్నది. భక్తుల ఎదగదులతో ఆనందం అర్ణవమవుతూ ఉన్నది. శ్రీ కమనీయ హారమణి చెన్నుగ తానును
కౌస్తుభంబునందా కమలావధూటియున్ ఉదారతతోప పరస్పరాత్మలంద ఆకలితంబులైన తమ ఆకృతులచ్చతబైకిదోప స్తోకతనందుదోచనన శోభిలు వెంకటభర్త గొల్చదన్. లక్ష్మీదేవత తన వక్షస్థలంలో ధరించినటువంటి హారమణిలో వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమూర్తి ప్రతిబింబిస్తూ ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామి ధరించినటువంటి కౌస్తుభమణిలో లక్ష్మీదేవి యొక్క దివ్యమూర్తి ప్రతిబింబిస్తూ ఉన్నది. ఇలా పరస్పరం ఒకరి ఆత్మలో మరొకరు ప్రకాశిస్తూ ఉన్న ఆ ప్రణయమూర్తుల యొక్క ఆది అనాది అయినటువంటి ఆ దివ్య దంపతుల యొక్క తత్వమునకు ఆ శ్రీనివాసుడు మూల కారణము అని సేవిస్తూ ఉన్నాను. సకల జీవకోటికి కూడా తన యొక్క అనుగ్రహాన్ని పంచేటువంటి శ్రీనివాసుడు. ఆ రోజు గజేంద్రుడు ఏ శరణాగతిని పొందాడో ఈనాటికి కూడా గుర్తు చేసేటువంటివి ఆ గజరాజులు. ఆగజాంతం ఐశ్వర్యం అంటారు. ఐశ్వర్యానికి పరమావధి గజరాజులను కలిగి ఉండటం. తక్రాంతం భోజనం గజాంతం ఐశ్వర్యం అని అంటే మజ్జిగ వేసుకుంటే ఎలా అయితే భోజనం పరిపూర్ణమైందని అనుకుంటామో, ఉత్సవంలో గజరాజులు కనుక ఉంటే ఆ ఉత్సవం అది మహోత్సవం. భాద్రపద మాసం వర్ష ఋతువు గనక చక్కగా అమృత బిందువులు ఆకాశం నుంచి అవి అద్భుతంగా ఇలకు జారుతూ ఉండేటువంటి వేళ శ్రీనివాసుని కరుణా కిరణములు మరింత చల్లదనాన్ని భక్తులపై అవి ప్రసారణ రూపంలో అందిస్తూ ఉండేటువంటి వేళ భక్తులందరూ కూడా ఆనందంతో ముందుకు సాగుతూ ఉన్నారు. గరుడ సేవలో తమ యొక్క అస్తిత్వాన్ని గోవింద నామాలతో తెలియజేస్తూ ఉన్నారు. గోవిందుని యొక్క వైభవం అది అందరికీ కూడా సదా స్మరణీయమైనటువంటిది. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా తపః. ఒక తపస్సు చేస్తున్నావు అంటే గోవిందార్పణమస్తు అని ఆయనకే అంకితం ఇవ్వాలి. అలాగే గోవిందుని యందు ఆ మనస్సు ఉంచడమే శారీరక మానసిక శుభ్రతగా భావించాలి. వెళ్ళగొడుగుల కింద గోవిందుని యొక్క కమనీయ స్వరూపం గజపుష్పమాలికాధరుడు, సహస్రనామ మాలికను ధరించినటువంటి ఆ స్వామి కింద గరుడునికి కూడా ఆ భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. పెద్దల సన్నిధిలో ఉంటే వారి యొక్క దివ్య కటాక్షాన్ని ఎలా సహజంగా పొందుతామో ఈ హారము ఆ సత్యాన్ని తెలియజేస్తోంది. వాస్తవానికి సహస్రనామమాల శ్రీనివాస ప్రభువుకి చెందినది. కానీ ఆ మకరకంఠి లక్ష్మీహారములు గరుడికి కూడా అలంకారమయ్యాయి. అంతేకాదు స్వామి పాదోద్భవమైనటువంటి గంగ అది గరుడిని చేతుల్లోంచి వస్తున్నట్టుగా అందరికీ కనబడుతూ ఉంటుంది. విష్ణు పాదోద్భవ గంగా అనేటువంటి సత్యం అందరికీ తెలిసినటువంటిదే. కానీ వాహీభవత్ ఖగేశ్వరకర స్రవదంఘ్రి సరిదంబులకు సురల్ శిరసులొగ్గ వాసవా నిలయమదైత్య వరుణ వాయువైశ్రవణ శర్వగీర్వాణవరులు కులువ కరుణ ప్రత్యక్షమయ్యే భక్తవ్రజ అంతరంగ వాంఛాప్రదాయి అని అన్నారు సారంగు తమ్మయ్య వైజయంతి విలాసంలో. అంటే గరుడిని యొక్క చేతులలోంచి వస్తున్నాయి ఆ గంగా స్రవంతులు అన్నారు. అదేమిటండి, గంగా యొక్క ప్రవాహం ఎక్కడి నుంచి వస్తోంది? వాహీభవత్ ఖగేశ్వర కరస్రవర అంగిరి అంటే స్వామివారి యొక్క రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర అనేటువంటి గొప్ప లాంఛనములు కలిగినటువంటి పాదయుగళము గరుడుని యొక్క హస్తయుగళములో ఉన్నది. కనుక ఆ పాదములలోంచి వచ్చేటువంటి గంగా గరుడుని యొక్క చేతుల్లోంచి వచ్చి దిక్పాలకులు, దేవతలు, సకల సిద్ధులు, కిన్నరులు, కింపురుషులు, సాధ్యులు అందరికీ కూడా అది శిరస్సులపై ధరించేదవుతోంది. అటువంటి గరుడునిపై ఉండే స్వామిని దర్శిద్దాం, సేవిద్దాం, తరిద్దాం.
లోకముల నుండి అమృతము తెచ్చితివి పుట్టి పుట్టగనే అపూర్వయుక్తి యుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువులో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా నానా మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసూను బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివేవో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీ శతపత్ర నేత్ర విలసిల్లు తటిల్లతగా దరస్మిత శ్రీ శశిరేఖగా సుధలు చిందెడి చూట్కులు పూలవానగా ఆశలు పండు శేషగిరియందు వసించిన నీలమేఘ సంకాశుడు వెంకటేశుడు జగమ్ముల నేలు స్వయం ప్రకాశుడై దేవాధిదేవునికి వర్షంలో కూడా తమ యొక్క హర్షాన్ని స్వామివారికి ఎరుకపరుస్తూ చేతులు ఎత్తి నమస్కరిస్తూ గోవిందనామాలు పలుకుతూ ఉన్నారు. స్వామి శ్రీనివాస, మా గదులయందు కొలువైనటువంటి నీ దివ్యమూర్తిని ఈనాడు మేము విశేషంగా దర్శిస్తూ ఉన్నాం. ఈ గరుడ వాహనం పైన నీవు సమస్త మాయా విలాసములు నీ వల్లే ఉన్నాయి అనే సత్యాన్ని ఎరుకబరుస్తున్నావు. ముక్తాత్ములైన వారు వైకుంఠంలో అనుభవించేటువంటి నిత్య సుఖానుభూతి మాకు ఇంతటిది అని చెప్పి తెలుస్తూ ఉన్నది ఈ గరుడ వాహన సేవా దర్శనం వల్ల. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. అంటే స్వామి కంటే వేరైనది కొంచెమైనా ఈ జగత్తులో లేదు. సూత్రాల్లో మణుల్లా స్వామి యందే సర్వము గుదిగుర్చబడి ఉన్నది అనేటువంటి సత్యం ఈనాడు అన్ని చోట్ల స్వామి యొక్క వైభవాన్ని దర్శిస్తూ ఉంటే భాగవతులకు అనుభవంలోకి వస్తూ ఉన్నది. ఊర్ధ్వపుండ్రములు ధరించినటువంటి ఆచార్యులు, ఊర్ధ్వపుండ్రములు ధరించినటువంటి గజరాజులు భగవత్ సంకీర్తనతో తన్మయత్వము చెంది భగవంతుని యందే ఐక్యమైనటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వారు.
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. అనేకమైనటువంటి వెలలేని ఆభరణములు ధరించినటువంటి శ్రీనివాస ప్రభు గరుడ వాహనంపై సాక్షాత్కరిస్తూ ఉండేటువంటి దేవాధిదేవుడు, ఎన్నో పూమాలికల మధ్యలో నిలిచి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈనాడు గొప్ప మంగళాశాసనాన్ని అందుకుంటూ ఉన్నాడు. తాను నాగాభరణధారి, నాగాభరణములు ధరించి నాగ చిహ్నముతో ఉండేటువంటి కిరీటాన్ని ధరించినటువంటి గరుడిని సేవను స్వామి అందుకుంటూ ఉన్నాడు. ఏకదేశ స్థితస్యాగ్నేర్ జ్యోత్స్నా విస్తారిణీ యథా పరస్య బ్రహ్మణ శక్తి తథేదమఖిలం జగత్. విష్ణు పురాణం చక్కగా వివరిస్తూ ఉన్నది. ఒకచోట ఉండేటువంటి అగ్ని యొక్క వెలుగు నలువైపులా ఎలా ప్రసరిస్తూ ఉంటుందో అలాగే శ్రీమన్నారాయణాఖ్యమైనటువంటి ఆ పరబ్రహ్మము యొక్క శక్తియే ఈ జగద్రూపముగా విస్తరించి ఉన్నది. ఆ దేవదేవుని యొక్క దివ్య శక్తిని ఈనాడు సర్వత్రా భక్తకోటి అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉన్నారు. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి 5 భూతములలో ఉండేటువంటి ఆ గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము అనేటువంటి 5 గుణములు, అలాగే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతు అనేటువంటి ఆ గ్రహములు క్రమము తప్పనటువంటి ఆ సంచారములు, భూత భవిష్యత్ వర్తమానములనేటువంటి త్రికాలములకు చెందినటువంటి ధర్మములు అన్నీ కూడా ఈ శ్రీనివాసుని యొక్క ప్రభావములే. ఆ బ్రహ్మ చేసేటువంటి సృష్టి కానీ, శివుడు చేసేటువంటి జగత్తును లయింపజేసేటువంటి దాన్ని కానీ, నిజానికి ఈ ఇంద్రునికి ఉండేటువంటి లోకపాలనా సామర్థ్యము కానీ శ్రీహరి మహిమలే తప్ప అన్యము కావు. విష్ణుడొక్కడే విశ్వాంతరాత్మకుడు, వైష్ణవమే సర్వంబును అని అన్నమాచార్యులు వారు స్పష్టం చేశారు. మంతుకు నెక్కిన మరి సమస్తమును ఇంతయు శ్రీ వెంకటేశు మహిమలే. ఆ స్వామి యొక్క మహిమ వల్లే ఈ దివ్యమైనటువంటి విశ్వమంతా కూడా ఈ యొక్క ఒక క్రీడగా సాగుతూ ఉన్నది. ఏవమేవ జగత్స్రష్ట జగత్పాత తథా జగత్ జగద్భక్షయేతా దేవ సమస్తస్య జనార్దన. సృష్టిస్థితి లయలకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మం ఎవరు? జనార్దనుడే. ఆయనే ఈ కొండ కొమ్మున ప్రపన్నజన కల్పద్రుమమై 7 కొండలవాడే, జాలిగుండెలవాడే ఇక్కడ ఈ వెంకటాచలంపై భక్తకోటిని సంరక్షిస్తూ దీక్షాదక్షుడై ఉన్నాడు. జలాది భూతాలలో రసాది రూపంలో తానున్నట్లు భగవంతుడే చెప్పాడు. అంతేకాదు కాలస్వరూపుడు కూడా ఆయనే. ఈరోజు భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి స్వామి యొక్క తిరుహారతిని కళ్ళకు అద్దుకుంటూ ఉన్నారు అని అంటే కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఇచ్చినటువంటి దివ్యానుగ్రహమే. కళా కాష్ఠ నిమేషాది దినర్త్వయ నహాయనై కాలస్వరూపో భగవాన్ అపాపో హరిరవ్యయ అన్నారు. అంటే కళా కాష్ఠాది వివిధ విభాగాలతో కూడినటువంటి కాలస్వరూపుడుగా ఉండేటువంటి వాడు ఈ శ్రీ వెంకటేశ్వరుడే. ఈరోజు ఆ స్వామి యొక్క శ్వేతకాంతులీనేటువంటి ఆ దివ్య దేవాలయం దేదీప్యమానంగా విద్యుత్ దీపకాంతులతో వెలుగొందుతోన్నది. ఉత్సవమూర్తిగా మలయప్ప స్వామి వివిధ పూమాలికలను సొమ్ములను ఎదదాల్చి గొప్ప విలక్షణ కాంతులతో గరుడ వాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. ఇలా సూర్యాది గ్రహములపై తిరిగాడేటువంటి వాడు మూర్తములు, అమూర్తములు, దృశ్యములు, అదృశ్యములుగా ఉన్న సమస్త మాయా విలాసములను తనవిగా చేసుకున్నటువంటి శ్రీనివాస ప్రభు
గరుడునిపై సందర్శన సాక్షాత్కారాన్ని అందిస్తూ ఉంటే ఆ సాక్షాత్కారాన్ని చక్కగా దర్శించినటువంటి భక్తులందరూ కూడా గోవిందనామ ఘోషలు చేస్తూ ఉన్నారు. సర్వత్రా ఆ స్వామి యొక్క అనుభవాన్నే తమకు కలిగింది అనేటువంటి సత్యాన్ని పైకి తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా భగవద్ ఉత్సవముల్లో ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. ఉత్సూతే హర్షమిత్యేష ఉత్సవ పరికీర్తిత అన్నారు. ఎక్కడ ఆనందం ఒక సముద్రం అవుతుందో, ఒక వెల్లువల భక్తులను ముంచెత్తేస్తుందో అదే ఉత్సవం. సవం అంటే యజ్ఞం, ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం ఇది. కనుక ఈ గరుడోత్సవము చాలా గొప్పదైనటువంటి క్రతువు. దీన్ని దర్శించినటువంటి వారందరికీ కూడా గొప్ప సత్ఫలితములనేటువంటివి వెంటనే కలుగుతాయి. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో సద్య ఫలప్రదాత. అందుకే వేలాది మంది, లక్షలాది మంది అనునిత్యం కూడా స్వామి సన్నిధానానికి వచ్చి తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. విశేషత క్రూరకలో నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్య అన్నారు. అంటే వెంకటాచలము తప్పించి ఇతరములైనటువంటి గతి లేదు. ఈ కలియుగంలో మానవులు అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులై పీడింపబడుతూ ఉంటారు. వీరందరికీ కూడా సంకీర్ణానాంచ రక్షణే శ్రీ వెంకటేశాన్నాన్యోస్తి సర్వ అరిష్ట నివారణాత్. ఈ యొక్క కలియుగంలో మానవులు ఎంతో దైవాసుర భావములతో పీడింపబడుతూ ఉంటారు. ఇలాగా నిరంతరం కూడా వారు తమ యొక్క ఉన్నతిని కోరుకుంటూ ఉన్న ధర్మపథంలో వెళ్ళలేక ఆ ఋత మార్గాన్ని విడిచి ఎంతో క్లిష్టపడుతూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వరుని కరావలంబాన్ని కనుక పొందితే సంసార సాగర సముత్తరణైక చేతో అనే ఆ దేవదేవుణ్ణి ఒక్కసారి ప్రార్థించి ఆశ్రయిస్తే ఆ స్వామి సర్వాత్మన మనల్ని పరిరక్షిస్తాడు. ఇదిగో ఈ దేవళం మహాద్వార గోపుర దేవళం. దీనిలోంచి ప్రవేశిస్తే చాలు స్వామి సన్నిధానానికి వెడతాం. నల్లని వాని మేలి చిరునవ్వులవాని సురారి గొంతుకల్ గిల్లెడువాని కాంతులొలికించు కనుంగవవాని చూట్కికిన్ చల్లని వాని గంటి విలసన్నవరత్న కిరీట సుప్రభావెల్లిత మౌళివాని ప్రభ విష్ణు విలాసుని శ్రీనివాసుని. ఎవరైతే ఆ నల్లని శ్రీనివాసుని యొక్క చక్కని రూప సౌందర్యాన్ని పొందుతారో వారు ఈ దివ్యమైనటువంటి వెంకటాచల యాత్ర పరిపూర్ణమైందని భావించి ఆ స్వామి శ్రీచరణాలను ఆశ్రయిస్తారు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి. తగనూట 28 తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును తగనూట 28 తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన దేశాంతుల మఠంబులును అధికమై చెలువొందగాను. మిగులనున్నతములగు మేడలును మాడుగులు మితిలేని దివ్య తాపసులున్న గృహములును ఒగినొరగు బెరుమాళ్ల ఉనికి పట్టై వెలయు దిగువ తిరుపతి గడవగాను.
అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. మొదలి 6 యోజనము పొడగునను గొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి మొదలి 6 యోజనము పొడవునను గొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి చదరకే వంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారగాను అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద అక్కజంబైన పల్లవరాయని మఠము అలయేట్ల పేడగడవన్ చక్కనేగుచునవ్వచరి గడచి హరిదలచి మ్రొక్కుచును మోకాళ్ళ ముడుగు గడచిన మీద అక్కడక్కడ వెంకటాద్రీషు సంపదలు అంతంతగానరాగాను అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. బుగులు కొను పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును బుగులు కొను పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును నిగిడికిక్కిరిసి పండిన మహావృక్షముల నీడలను నిలిచి నిలిచి గగనంబుదాకి శృంగార రసభరితమై కనకమయమైన గోపురములను చెరువొంది జగతీధరుని దివ్య సంపదలు గల నగరు సరగునను కానరాగాను అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. ప్రాకట
ప్రకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశ గంగతో యములు సోకిన భవముల అంతంత వీడి పారగను ఈ కడను కోనేట యతులు పాశుపతుల్ మునులెన్న నగ్గలమై ఉన్న వైష్ణవులలో ఏకమై తిరువేంకటాద్రీషుడాదరిని ఏ ప్రొద్దు విహరించగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగుంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి అదే చూడు తిరువేంకటాద్రి అదే చూడు తిరువేంకటాద్రి సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథస్వపర్ణః ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్యః ఖగేశ్వరో న శుభమాతనోతు. గరుడిని పై శ్రీనివాస ప్రభు యొక్క అనుగ్రహాన్ని వీక్షిస్తూ ఉన్నాం. గరుడిని సేవ అమూల్యమైనది. గరుడు సర్ప యజ్ఞోపవేతం గలవాడు, విష్ణు రథమైనవాడు, ప్రహ్లాదుని వలె భాగవతాగ్రగణ్యుడు, అనన్య సాధారణ విక్రమాఢ్యుడు, లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి, హరిప్రియుడు, వైష్ణవ ధర్మవేది, ధర్మ ప్రసంగ ప్రథితాత్మశౌర్యుడు, జగద్ధితానంత గుణాంబురాశి, కృపాలుడు, సత్యవ్రతుడు, స్వేచ్ఛారూపుడు, శృతి స్మృతి జ్ఞానగురుడు అని చెప్పి పూర్వాచార్యులు కొనియాడారు. ఒక్కొక్క విశేషణం శ్రీనివాసస్వామి సేవ వల్ల పొందినటువంటి భాగ్యం. గరుడు పుట్టి పుట్టగానే తల్లి యొక్క దాస్య శృంఖలాలు తెంచటం కోసం మాతృదేవోభవ అని అంటారు గనక కశ్యప ప్రజాపతి సంతానమైనటువంటి వినతాసుతుడు ఈ గరుక్మంతుడు అమృత భాండాన్ని తీసుకురావటానికి స్వర్గం దాకా ఎగిరాడు. మహావేగుడు, మహాబలుడు, సూర్యమండలం దాకా ఎగిరినటువంటి బలశాలి. ఇంద్రాదులు కూడా యుద్ధం చేయడానికి వస్తే ఏమాత్రం లెక్క పెట్టకుండా ఆ దేవేంద్రుని వజ్రఘాతానికి ఒక ఈకరాల్చిన బలశాలి గరుక్మంతుడు. అందుకనే స్వామికి వాహనమయ్యాడు. మాతృభక్తి పరాయణత అనేటువంటిది కలిగినటువంటి వాళ్ళే, మాతా పితృభక్తి కలిగినటువంటి వారే పరమేశ్వరుని సన్నిధానానికి వెళ్ళటానికి అర్హులవుతారు. తల్లి దాస్యాన్ని పోగొట్టినటువంటి ఆ దివ్యమైనటువంటి అమృత భాండం ఏదైతే చేజిక్కిందో దానిని ఆయన ఏమాత్రం తాను తిరస్కరించి జాత్యుచితమైనటువంటి ఆహారాన్నే వరంగా పొందినటువంటి నిస్వార్థ శక్తి గరుడాళ్వార్లు. ఒక నిస్వార్థత, మహాబలం, మహావేగం, ధైర్యస్థైర్యాలు, జ్ఞాన విజ్ఞానాలు ఇన్నీ ఉన్నవాడు విష్ణువుకి వాహనం కాకుండా ఎలా ఉంటాడు? అందుకే ఆ సమయంలో వచ్చినటువంటి గరుడినిపై దివ్యమైనటువంటి యుద్ధాన్ని దేవేంద్రుడు ప్రకటించినటువంటి సమయంలో బృహస్పతి వారు ఆ గరుడిని యొక్క బలపరాక్రమ విశేషాలను, సద్గుణ గరిమను వివరించారు. అతన్ని ఇంద్ర నువ్వు జయించలేవు, ఆయన పక్షీంద్రుడు, నువ్వు దేవేంద్రుడైతే ఆయన పక్షీంద్రుడు, బ్రహ్మణ్యుడగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి, వాలఖిల్యులదయ వరపక్షి కులమునకు ఇంద్రుడై పరగిన యుద్ధతేజుడు అని చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్నంతా కూడా ఏకరువు పెట్టారు. కనుక భగవంతుని సేవలో ఉన్నటువంటి వారి యొక్క అభ్యుదయం మనకి తెలుస్తుంది. గరుడిని సేవ లోకోత్తరము అని చెప్పి చక్కగా పూర్వాచార్యులు ప్రస్తుతించారు. దాసుండై సఖుడై ధ్వజంబై
సముద్యద్వాహమై ఆసనంబై సద్వీజనమై వితానమై అని చెప్పి ఇలా ఎన్నో విధాలుగా స్వామివారికి గరుడు సేవలు అందిస్తూ ఉంటాడు. కనుక మహాత్ముడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క పాదపద్మాలను తన హస్తపద్మాలపై ఉంచుకుని శ్రీవారికి వాహనస్థానీయుడై ఇలా మనకు గొప్ప దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయుడు, దాస్యభక్తికి సాకారమైనటువంటి వాడు ఈ గరుడాళ్వార్లు. కాలసర్పయోగం వల్ల కలిగే వంధ్యాదోషం, ఆలస్య వివాహం లేదా ప్రథమ వివాహం విచ్ఛిన్నమైతే ద్వితీయ వివాహం, సంతాన నష్టం, ఇలాంటి కష్టాలన్నీ తొలగి సుఖశాంతులతో నిత్యము కూడా ఆనందంతో ఉండగలిగేటువంటి భాగ్యాన్ని గరుడునిపై ఉండేటువంటి శ్రీనివాసుడు కటాక్షిస్తాడు. గరుత్మంతుడు ఎప్పుడూ కూడా నమస్కార ముద్రతో శ్రీనివాసుని సన్నిధానంలో ఉంటాడు మూలమూర్తి వద్ద. కానీ స్వామి మలయప్ప ఎప్పుడైతే వైకుంఠ రూపాన్ని ధరిస్తాడో, గురు కిరీటధారి అయి ఉంటాడో, ఆ స్వామికి నిజవాహనం గరుత్మంతుడే. స్వామి కలియుగంలో భక్తకోటిని కటాక్షించడానికి ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్యమయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో ఉండే శ్రీవైకుంఠ విరక్తుడై ఈ స్వామి పుష్కరిణీ తీరానికి వచ్చాడు. కనుక ఇక్కడ గరుడుని సేవా దృక్పథం అంతా కూడా మనకు కనబడుతూ ఉన్నది. అంటే ఆ స్వామివారు ఎంత నిస్వార్థతతో వచ్చారో తెలియజేయటానికి గరుడు తన యొక్క సేవలు అందిస్తూ ఉన్నాడు. మాతృభక్తి కలిగినవాడు, ప్రభుభక్తి పరాయణత, సత్యవాంగ్నియతి, నిస్వార్థత, నిష్కళంకత, ఉపకార గుణం, ఈ ఉత్తమ గుణాలు ఈనాటి సమాజానికి చక్కని స్ఫూర్తిదాయకాలు. గరుడిని సేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి. కనుక ఆ గరుడ సేవను దర్శించడమే కాదు, తాదాత్మ్యత పొందటమే కాదు, గరుడునిలో ఉండేటువంటి ఆ గొప్ప సామాజికంగా ఆదర్శవంతంగా ఉండటానికి ఎటువంటి గుణాలు ఉన్నాయి, అలాగే భగవంతుణ్ణి పొందటానికి కర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యాదులను ఆయన ఎలా కలిగి ఉన్నాడు, ఇవన్నిటినీ కూడా మనం అధ్యయనం చేయాలి. ఆ దేవదేవుని యొక్క సేవలో తరించాలి అనంటే అంత గొప్ప ప్రభావాన్ని కలిగి ఉండాలి. శ్రీనివాస స్వామికి సేవలు అందించడానికి గరుడునికి ఉండేటువంటి శక్తి ఎంత గొప్పదో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదులో అభివర్ణించారు. ఖనటత్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు అంటారు. ఆ గరుత్మంతుడు ఒక్కసారి ఆ పాల కడలిలోంచి అలా ఎగిరి వస్తూ ఉన్నట్ట. సముద్రం మీదుగా ఆయన వస్తూ ఉంటే సముద్రం రెండుగా చీలిపోయిందిట. సముద్ర గర్భంలో ఉండేటువంటి మహాసర్పాలు ఉంటాయి. ఆ గరుడు తమను ఆహారంగా గ్రహిస్తాడేమో అనేటువంటి భయంతో ఒకదాని కిందకి ఒకటి లొంగలు చుట్టుకుపోతున్నాయట. నేను గరుడిని కింద పడకూడదని మరో పాము కిందకి ఒక పాము చేరుతోంది, ఆ పాము కిందకి ఇంకొక పాము వచ్చి చేరుతోంది. ఇలాగా లొంగలు చుట్టుకుపోతూ ఉన్నాయి. పిండీకృతాంగ భీతాండజములు ధృత కువలయార్థ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమత్తరువరములు. ఆ గరుత్మంతుడు ఒక్కసారి ఎగిరేటప్పటికీ ఆయన యొక్క రెక్కల నుంచి వచ్చినటువంటి గాలుల శక్తికి మహావృక్షాలు పెల్లగిల్లి ఆయన పాదాల వెనుక అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే గూడు కట్టుకోవటానికి చెట్ల నుండి విరుచుకుని ఎండు పుల్లలను చిన్న పిచ్చుకలు ఎలా తీసుకువెడుతూ ఉంటాయో అలా మహావృక్షాలను కోకటి వేళ్లతో అవలీలగా ఆయన తీసుకుపోతున్నాడా అన్నట్లుగా వచ్చేస్తూ ఉన్నాయి ఆ వృక్షములన్నీ ఆయన యొక్క శక్తి చేత. ఘన గుహాఘటిత ఝాంకరణ లోకైక ద్విదుందుభీకృత మేరుమందరములు. ఆయన రెండు రెక్కల నుంచి వెలువడినటువంటి గాలి మేరుమందర పర్వతములు ఉభయ దిక్కులలో ఉండేటువంటి వాటి యందు అవి చక్కగా చేరుతూ ఉంటే ఆ గాలులు వల్ల ఆ పర్వతముల నుంచి గొప్ప శబ్దములు ఏర్పడుతూ ఉన్నాయి. అంటే జంట భేరీలు ఏకకాలంలో మోగుతూ ఉన్నట్లుగా ఉన్నాయి. ఆ సమయంలో చెటుల
ఝంపాతరస్వనగరీ విపరీతపాతితాశాకోణ పరిబృఢములు అన్నారు. అంటే ఈ యొక్క దిక్పాలకులు ఉంటారు, అష్టదిక్పాలకులు. తమ తమ పట్టణాల్లోంచి వారు ఎగిరిపడి విపరీత పట్టణాల్లో వెళ్ళి పడుతూ ఉన్నారు. అంటే ఒక దిక్పాలకుడు వెళ్ళి మరొక దిక్పాలుడు పట్టణంలో పట్టడం, అక్కడుండే దిక్పాలకుడు వచ్చి ఇక్కడ వచ్చి పడుతూ ఉన్నాడు. అంటే ముల్లోకాల్లో గరుడుని యొక్క రెక్కల గాలి దెబ్బకు ఎంతటి గొప్ప శక్తితో ఆ యొక్క ప్రభావాన్ని చూపటం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ప్రబలతర బాడబీకృతేరమ్మదములు అంటే ఇరమ్మదాగ్నులు అని ఉంటాయి మేఘాల్లో, అవి వచ్చి సముద్రంలో పడుతున్నాయి. సముద్రంలో బడబానలములు అనేటువంటి అగ్నులు ఉంటాయి, ఇవి వెళ్ళి మేఘాల్లో వెళ్ళి పడుతూ ఉన్నాయి. కనుక ఉభయ దిక్కులలో ఉండేటువంటి ఆ జంట భేరీలు మోగటంలా గాలులు ప్రతిధ్వనించడమే కాదు, గరుడిని శక్తి వల్ల అనేకమైనటువంటివి జరుగుతూ ఉన్నాయి లోకంలో అని చెప్తూ, ఇంత శక్తి కలిగినటువంటి గరుక్మంతుని యొక్క రెక్కల గాలి ప్రభావాన్ని ఎందుకు వర్ణిస్తున్నారు రాయలవారు అని అంటే, ఇంతటి మహాబలం కలిగినటువంటి ఆ గరుక్మంతుని యొక్క రెక్కల వేగాన్ని స్మరిస్తే చాలుట మన పాపములనేటువంటివి చిన్న దూది మొత్తముల్లా ఎగిరిపోతాయి అన్నారు. పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనములు వృజిన తోలౌఘముల తోల విసురుగాత. ఆ మంగళములకే మంగళమైనటువంటి శ్రీనివాస ప్రభువుకి ఆనందకర కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. స్వామి పాదాలను ఆశ్రయిద్దాం, తరిద్దాం. శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక. పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా. జలజనేత్రముకుంద కేశవ శంఖచక్ర గదాధరా
జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్ర ముకుంద కేశవ శంఖ చక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠ నాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ నమః క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచలవాసినే. కలియుగ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు గరుడ వాహనంపై భక్తకోటికి సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. పాలకడలి తరంగములపై పవ్వళించిన శేషశాయికి మేలుగా అలమేలు మంగను ఏలుకొను కళ్యాణదాయికి తమ్ములకు కుముదమ్ములకు ప్రమదమ్మునిడు కందోయివానికి అమ్మ రమతో సుప్రభాతములందుకొను రస రాజధానికి పేరు రొంబున పసిడి కాసుల పేరు ధగధగ మెరియు శౌరికి తారహారములను గళంబున దాల్చి వెలిగడి చక్రధారికి చెలులతో శ్రీకృష్ణరాయల సేవలందు జయప్రదాతకు ఎలమియై తరిగొండ వెంగమ నేలుకొన్న త్రిలోక నేత్రకు అటువంటి శ్రీనివాసునికి గరుడాళ్వార్లు గొప్ప సేవను అందిస్తూ ఉన్నాడు. సేవలు అందుకుంటూ ఉన్నాడు ఆ శ్రీనివాసుడు. ఆయన యొక్క దివ్య మోహన రూపాన్ని దర్శించి భక్తులందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేసి దేవాధిదేవ ఎటువంటి నీ ముఖార విందాన్ని మేము వీక్షిస్తూ ఉన్నాం. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. స్వామి, నీ ముఖారవిందం సదా మా ఆత్మలో నిలిచి ఉండాలి. ఊర్ధ్వపుండ్రాలను చక్కగా ధరించి ఉన్నావు. గొప్ప కిరీటాన్ని శరమందు నీవు ఎంపిక చేసుకున్నావు. చతుర్భుజుడవై ఉన్నావు. నీ పదారవిందములను ఆశ్రయించినటువంటి వారికి సంసారం జానుదగ్ధమవుతూ ఉన్నది అని చెప్పి నిరూపిస్తూ గరుడునిపై ఊరేగుతూ ఉన్నావు స్వామి. నీవు ఆనంద రసైకమూర్తివి. శృతుల్ నిన్నుం ప్రశంసించు. నీచే వెల్గున్ జగమెల్ల నీ కొరకు పుష్పించున్ త్రయీవల్లికల్. నీ వల్లన్ సిరులబ్బు నీకు సరి లేనే లేరు. నీయందె నా భావం ఐక్యమునందె భక్త సులభ పద్మావతి వల్లభ. శ్రీనివాసస్వామి, నువ్వు భక్తులను ఉద్ధరించడం కోసమే శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అని పుష్కరిణీ తీరమందు నువ్వు ఉండేటువంటి మాడవీధులలో ఎందుకు విహరిస్తున్నావు? ఎందుకు వైకుంఠ విరక్తుడివై ఉన్నావు? కలియుగంలో మానవులు అలసలు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు కనుక వారిని నీ జగన్మోహనాకారాన్ని చూపించి గరుడిని దాస్యభక్తిని లోకానికి ప్రపంచీకరించి నువ్వు ఈ అసార సంసారం నుంచి జీవులందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్నావు.
కనుక నీ సేవ చేసినటువంటి వారే ధన్యులవుతూ ఉన్నారు. అందుకే పోతన గారు అన్నారు కదా, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. చేతులు అందరికీ ఉండవచ్చు, కానీ ఆ పద్మనేత్రుణ్ణి పూజించేటువంటి వారి చేతులే ప్రశస్తమైనటువంటి చేతులు. ఆ శ్రీనాథుణ్ణి వర్ణించేటువంటి వారి నాలుకే నిజమైనటువంటి నాలుక. సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము. విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము. భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తమును మీది బుద్ధి బుద్ధి. ఈనాడు ఎంతమంది భక్తావతంసులు విచ్చేసి ఉన్నారు. ముందుగా స్వామిని శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారు. విష్ణుదేవుణ్ణి వినేటువంటి చెవులే చెవులను భావించేటువంటి ఆ భక్తజనుల మధ్య మంచి సంగీతధ్వానాన్ని అందిస్తూ ఉన్నారు. సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అని చెప్పి ఆ స్వామివారి సన్నిధానంలో నారద మహర్షి సత్యాన్ని తెలుసుకున్నాడు. స్వామివారు రహస్యంగా చెప్పారు, నారద, సంగీతం అనేటువంటి దాన్ని వింటే ఆ గానామృతము చేత నేను ఎంత పరవశించిపోతానో యజ్ఞ యాగాదుల ద్వారా అంత గొప్ప దివ్యానుభూతిని నేను చెందను అని. అందుకే మహాత్ములైనటువంటి వారు గొప్పదైనటువంటి వాద్య విశేషములను ఆశ్రయించినటువంటి సంగీతాన్ని వింటూ ఉంటారు. ఆరోగ్యకరమైనటువంటి సంగీతం ఆహ్లాదకరంగా ఉంటే వారు దీర్ఘాయుష్మంతులవుతారు. ఈ శరీరాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి వారు అవుతారు. విష్ణు సేవాదురంధరులవుతారు. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాక. చక్కగా ఏనాడో ప్రహ్లాద బాలకుడు చిన్న వయస్సులో చెప్పాడు, అయ్యా, పద్మాక్షునికి అర్పించినటువంటి శరీరం కొలిమి తిత్తే కాని శరీరమే కాదు. వైకుంఠవాసుని కీర్తించినటువంటి నోరు ఢమఢమా అని మోగేటువంటి ఢక్కే గాని అది నిజమైనటువంటి గళము కాదు. హరిని అర్చించనటువంటి చెయ్యి అది కొయ్యగరిటే కాని చెయ్యి కాదు అన్నారు. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితోడి ధక్కగాక. హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. కమలేషు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక. ఆ లక్ష్మీనాథుణ్ణి చూడనటువంటి కన్నులు శరీరమనేటువంటి గోడకుండేటువంటి కన్నాలే తప్ప కన్నులు కావు. చక్రధారిని చింతించినటువంటి జన్మ నీటి బుడగే కాని జన్మ కాదు. విష్ణు భక్తి లేనటువంటి పండితుడు 2 కాళ్ళు కలిగిన పశువే కాని పండితుడు కాడయ్యా. కాబట్టి చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక. విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. అంటే ఎందుకన్నారు పోతన గారు? అంత పశువు అని చెప్పి మానవుణ్ణి నిందించాలా అంటే, పశువు జీవిస్తోంది, నువ్వు ఉన్నావు. అది చతుష్పాత్తువు, నువ్వు 2 కాళ్ళు కలిగి ఉన్నావు. అదే హరిస్మరణ అనేటువంటిది చేయడం లేదు. ఆహారం కోసమే, ఇంద్రియ సుఖం కోసమే ఉన్నాననుకుంటోంది. నువ్వు అలా ప్రవర్తిస్తే ఎలా? బుద్ధిమంతుడివి కదా, నిన్ను ఎలా భగవంతుడు రక్షిస్తాడు? ఎప్పుడైతే గొర్రెల కాపరి ఏ విధంగా అయితే ఆ కొండ చర్యలపైన గోతులలో లేదా కొండ గుహలలో పడిపోకుండా కర్రతో కాపాడుతూ ఉంటాడో, అలా బుద్ధిమంతుణ్ణి ఎప్పుడూ కూడా భగవంతుడు అలా దగ్గరుండి నడిపించడు. ఎంహి రక్షితమిచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తమ్ అన్నారు. ఎవరిని ఆయన రక్షించాలనుకుంటాడో వాళ్ళకి సద్బుద్ధినిస్తాడు. విష్ణు సేవ అనేటువంటి భాగ్యాన్ని కటాక్షిస్తాడు. ఈరోజు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శన కాంక్షతో, ఆ గరుడ సేవా దీక్షాదక్షుణ్ణి వీక్షించాలనేటువంటి కాంక్షతో ఎంతమంది వెంకటాచలంలో
కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విచ్చేశారు. ఛత్రితమైనటువంటి వెళ్ళగొడుగుల కింద వెంకటాచలపతిని దర్శించి ఆయన తారహారములను వీక్షించి ఎంతటి దివ్యానుభూతిని పొందుతున్నారు. దైవానుభూతి మత్త చిత్తులై ఉన్నారు. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినే మృక్కెదన్నన్నారు సుఖబ్రహ్మము. అంటే ప్రకృతి జీవుల కంటే ఉత్కృష్టుడై సర్వలోకప్రభువై గొప్ప మహిమ కలిగినటువంటి వాడై సృష్టి స్థితి లయములనేటువంటి వాటిని క్రీడగా సాగించేవాడై త్రిమూర్తుల శక్తిని కలిగినటువంటి వాడై హృదయములోని జ్యోతిస్వరూపుడై బ్రహ్మాది దేవతాధిపులకు సైతం పొందరనటువంటి వాడై ఉండేటువంటి ఆ ప్రకాశమానుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఆశ్రయిస్తాను. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను 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 ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే. నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను 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 బిరుసు గగరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను. బిరుసు గగరుడని పేరము తోలుచు పెరసి నీవు కోపించినను. సరుస నఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిర తిరిగే. సరుస నఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిర తిరిగే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను 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 పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు. పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు. చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను 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 ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తిదం కీర్తయంత్యథవా భక్తాః తే ముక్తాః పాపపంజరాత్. ఈ మహాదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని లక్ష్మీనాథుణ్ణి ఎప్పుడూ కూడా ముక్తిని ఇవ్వగలిగినటువంటి వాడిగా ఉండేటువంటి
ఏకైక దైవాన్ని ఎవరు స్మరిస్తారో వారు తరిస్తారు, లేదా కీర్తిస్తారో భక్తితో వారు పాప బంధముల నుంచి ఆ క్షణంలోనే విముక్తిని పొందుతారు. అందుకే భగవంతుణ్ణి కీర్తించాలి, జన్మ తరిస్తుంది అని అంటారు. కీర్తనం అంటే మాకు సంగీతము సప్తస్వరములతో మేము ఆ 7 కొండల వాడిని కీర్తించలేమండి అని అంటే ఆ గోవిందనామాన్ని భక్తితో అనురాగంతో యథాశక్తిగా పలికితే చాలు. అందరికీ సంగీత సరస్వతి సులభంగా సాధ్యమవుతుందా? అందరికీ సామగానం అనేటువంటిది సులభ సాధ్యమవుతుందా? కాదు. అయినప్పటికీ భావగ్రాహి జనార్దన, అనేకమైనటువంటి ఆభరణాలను ధరించేటువంటి అలంకార ప్రియుడైనటువంటి స్వామి మనోహరమైన ఏ భావాన్ని ఏ భాషలో పలికినా ఏ స్వరంతో వినిపించినా ఆర్తిని మాత్రమే గ్రహించేటువంటి వాడు ఆర్తత్రాణపరాయణుడు. కనుక కిం దానై కిం వ్రతైస్తేషాం కిం తపోభి కిమధ్వరై వెంకటేశం పరందేవం యో న చింతయతి క్షణం అన్నారు. ఎన్ని దానాలు చేసినా రానటువంటి పుణ్యం, ఎన్ని వ్రతాలు చేసినా సిద్ధించినటువంటి ఆ యొక్క గొప్ప అద్భుత ఫలితం, ఎంత కాలము తపస్సు చేసినా పొందలేనటువంటి అద్భుత ఫలాలు అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఉత్సవ కాలంలో దర్శిస్తే లభిస్తాయని వ్యాస భగవానులు చెప్పారు. కనుక శ్రీనివాసే మహాదేవే సకృదృష్టే మునీశ్వరాహ, మునీశ్వరులు ఎప్పుడైతే ఆ శ్రీనివాసుణ్ణి దర్శిస్తారో అప్పుడే వారిలో విమలమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని వ్యాసులు వారు చెప్పారు. అంటే కొందరు జ్ఞానధనులు, అంటే జ్ఞానమే ధనంగా భావించేటువంటి వాళ్ళు అవి పొందుతారు. లేదా భక్తి కావాలనుకునేటువంటి వాళ్ళు, భక్తి ధనం అనుకునేటువంటి వారు వారిని ఆ శ్రీయపతి నుంచి పొందుతారు. అంతేకాకుండా ఇహపర సుఖాల రెండూ కావాలనుకునేటువంటి వారికి కూడా ఆయన ఇవ్వగలడు. అందుకే కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక అంటారు అన్నమయ్య. చతుర్నాం పురుషార్థానాం దాతా దేవ చతుర్భుజ, నిస్తుల దీక్ష కౌస్తుభవక్ష త్రిజగన్మోహన ద్విజరాడ్వాహన హరిజనమర్దన శరణుజనార్దన పంకజనయన వెంకటరమణ అని చెప్పి ఆ దేవదేవుని పదార విందాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. స్వామి యొక్క జగన్మోహన రూపాన్ని చూసి వాగ్గేయకారులు ఎంతగానో సన్నుతించారు. ఏతదఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో తా పొదలువాడితడు, ఈ సమస్త విశ్వానికి ప్రభువై సర్వ ప్రాణికోట్ల అంతరంగాల్లో వర్ధిల్లేటువంటి వాడు ఈ వెంకటేశ్వర స్వామి. గోపాంగనల మెరుగు గుబ్బ చన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరి పూత ఇతడు, తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు. ఈ వెంకటేశ్వర స్వామే ఆనాడు గోపికల పై ఎదలపై కనిపించినటువంటి నల్లని కస్తూరి పూత, మునిశ్రేష్ఠుల ధ్యానములనేటువంటి మేడలలో ప్రకాశించేటువంటి సుజ్ఞాన దీపము, జలధి కన్యాపాంగ లలితేక్షణములలో కలసి వెలగుచునున్న కజ్జలంబితడు. ఈయనే ఆ సముద్రుని బిడ్డ అయినటువంటి లేదా గారాల పట్టి అయినటువంటి ఆ లక్ష్మీదేవత, 7 మల్లెల ఎత్తు సుకుమారి అయినటువంటి అలమేలు మంగమ్మ కడగంటి విలాసపు చూపులలో కలిసి వెలిగేటువంటి కాటుక, చతుర్ముఖుని ముఖములనేటువంటి సముద్ర మధ్య నుండి పైకి తేలినటువంటి పరమామృతము, తాపసోత్తముల దివ్య సౌధాల్లో ఉండేటువంటి వాడు. అలాగే జలజాసనుని వదన జలధి మధ్యమునందు అలర వెలువడిన పరమామృతంబితడు. బ్రహ్మగారు 4 వదనములలో సారమేమిటి? వేదము. ఆ వేదములో ఉండేటువంటి ఆ దివ్య తత్వమేది? శ్రీనివాసుడే. అటువంటి స్వామిని పరివోని సురతి సంపదల ఇంపుల చేత వరవధూతతికి పరవశమైనదితడు. తిరువెంకటాచలాధిపుడు తానై ఉండి పరిపాలనము చేయ భారకుండితడు. అంటే కొరతలేని సురత సంపదల సమృద్ధులతో కాంతారత్నములకు అధీనమయ్యేవాడు ఈయనే. అలాగే వెంకటాచల ప్రభుడే ఉండి సమస్త లోక పరిపాలనము
అనేటువంటి భారాన్ని ఆయన వహించి ఉన్నాడు. ఇక్కడ ఈ 7 కొండలపై ఉన్నాడు, కానీ ఆయన సమస్త లోకానికి ఆయనే ఆధారము. అటువంటి దేవాధిదేవుణ్ణి ఈనాడు ఈ రాత్రివేళ ఆ స్వామిని సేవించాలని ఎంతమంది తరలి వచ్చారు. ఆ వెంకటాచలపతిని ఎన్ని వేడుకలతో హారతులను సమర్పిస్తూ ఉన్నారు. అడుగడుగు కర్పూర నీరాజనాలు వాడు ఆ వెంకటాచల విభుడు. అటువంటి దేవదేవునికి గొప్ప మంగళారతులు సమర్పిస్తూ ఉన్నారు. నహి పాలన సామర్థ్యం ఋతే సర్వేశ్వరం హరిం స్థితం స్థితౌ మహాప్రాజ్ఞ భవత్యన్యస్య కస్యచిత్. స్వామి, ఎందుకని నీకు మంగళాశాసనం చేస్తున్నాం? జగదేక చక్రవర్తివి నువ్వు తప్పించి జగత్పాలన సామర్థ్యాన్ని నరపటానికి మరెవ్వరూ లేరు అని చెప్పి విష్ణు పురాణకర్త ఉగ్గడించాడు. భువనస్య గోప్త విశ్వాధిప, నువ్వు తప్పించి ఈ విశ్వానికి అధిపతి అయినటువంటి వారు మరొక్కరు లేరు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని సకల జీవుల యొక్క ఎదగదులలో ఉండేటువంటి వాడివి నువ్వే. ఆ శృతులు స్మృతులు అన్నీ స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. జీవుల ఎదలలో ఉంటావు, అలాగే అర్చామూర్తిగా ఈ వెంకటాచలంపై వెలుగొందుతూ ఉన్నావు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన. ఋషులు ధ్యానయోగం చేత పరమాత్మను దర్శిస్తారు. మనం మాంసచక్షువులతో లేదా ఈ చర్మచక్షువులతో అర్చారూపి అయినటువంటి ఆ వెంకటాచలపతి యొక్క ఉత్సవరూపి అయినటువంటి మలయప్పను వీక్షిస్తూ ఉన్నాం. అందులోనూ సంపదలపై మోహము పొందక చలము, కోపము, పరనింద మొదలైనటువంటి దుర్గుణాలను వీడి భగవత్ సేవలో తరించండి అని ప్రబోధించేటువంటి గరుడిని యొక్క సేవలో మనం వీక్షిస్తూ ఉన్నాం. అసలు ఆ గజరాజములు చూడండి ఎంత ఠీవీగా ఆ గరుడ వాహన సేవలో పాలు పంచుకుంటూ ఉన్నాయి. ఆనాడు నక్రగ్రస్త పదం సముద్ధృతగరం బ్రహ్మాదయో భోస్సురా రక్షంతామితి దీన వాక్యకరిణ దేవేశ్వశక్తేషు యః. దేవతలందరూ కూడా దీనంగా రక్షించు సర్వలోకాధిపతి దేవాధిదేవ, అన్ని యొక్క తేజస్సులకు మూలమైనటువంటి వాడా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే కదలి వచ్చినటువంటి కరుణాంతరంగుడే ఈ వెంకటాచల విభుడు. ఆయన్ని ఆశ్రయిద్దాం, తరిద్దాం. చూపట్టు రాజులు అరసి కనగగతమగువారే. సురలును నసురలు చూపట్టు రాజులు అరసి కనగగతమగువారే. సిరుల వీరి గొలిచెదమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా. సిరుల వీరి గొలిచెదమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా. ఇదిగాదదిగాదిన్నియు నింతే పది పది హరిని పదమే నిజము.
పదమది చట శ్రీ వెంకటేశుడవు వెంకటేశ అచ్యుతుడవు నీ అచ్యుత పదమది చట శ్రీ వెంకటేశుడవు జొచ్చిరి నీ శరణు సుఖ సరదాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా జొచ్చిరి నీ శరణు సుఖ సరదాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా ఇదిగాదదిగాదిన్నియు నింతే పది పది హరి నీ పదమే నిజము నిత్యాయ నిరవధ్యాయ నిరాకారాయ నీతయే నిస్సీమ కళ్యాణగుణ గుణాతీతాయ తే నమః సచ్చిదానంద సందోహ దేహవృద్ధి క్షయాక్షమ అచ్యుతానంత గోవింద నమస్తుభ్యం మహాత్మనే. ఆనందకర కర్పూర నీరాజన కాంతుల మధ్య వెంకటాచలపతి చక్కని దివ్య ప్రభావాన్ని భక్తకోటికి కటాక్షిస్తూ ఉన్నాడు. స్వామి రూపాన్ని గరుడునిపై వీక్షించి జన్మ పొందినందుకు ధన్యత ఈనాడు ఏర్పడింది అని భక్తులందరూ కూడా గోవిందుని యొక్క ముందు మనోనివేదనం చేసుకుంటూ ఉన్నారు. స్వామి, ఈనాడు నీ దర్శనం, నీ సాక్షాత్కారం గరుడునిపై కలిగింది. సదృష్ట్వా మృడయాతినః అని వేదం చెప్తోంది. నువ్వు అనుగ్రహిస్తే నువ్వే మృడయాతి, నువ్వే భక్తుల దగ్గరికి వచ్చి అనుగ్రహిస్తావు అని. ఈ సత్యం ఈనాడు మాకు వాస్తవంగా తోస్తూ ఉన్నది. నీవే కదలి వస్తూ ఉన్నావు కోనేటి రాయ. అటువంటి దేవాధిదేవుడు అయినటువంటి కరుణాసింధు అయినటువంటి నిన్ను దర్శించడం వల్ల మాకు కలిగేటువంటి ఆనందం ఇంతటిది అని మేము చెప్పలేకపోతూ ఉన్నాం. యా ప్రీతి పుండరీకాక్ష తవ ఆగమన కారణాత్ సా కిమాఖ్యాయతే తుభ్యం అంతరాత్మాసి దేహినాం. మామూలుగా లోకంలో ఒక సంప్రదాయం ఉన్నది. ఎవరి వలన ఆనందం కలిగితే అయ్యా మీ రాక మాకు ఇంత ఆనందం కలిగించింది అని చెప్పి చెప్పాలి. సా కిమాఖ్యాయతే తుభ్యం. కానీ నీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకని అనంటే అంతరాత్మాసి దేహినాం. ఈ దేహుల యొక్క లోపల ఉండేటువంటి వెలుగొందేటువంటి దివ్య రూపానివి నువ్వే కనుక తవైవ ఆగమనాత్ పునః. ఇంతటి ఆనందం మాకు మళ్ళా ఎప్పుడు కలుగుతుంది అంటే నీ దివ్య సందర్శనం వల్ల మాత్రమే కలుగుతుంది స్వామి. సర్వోత్కృష్టత్వం నీ యందు ఉన్నది. దయామయత్వము, సర్వలోక రక్షకత్వము, సర్వజ్ఞత్వము మొదలైనటువంటి నీ గొప్ప గుణములు మేము ఎంత కీర్తించినా అది తక్కువే. సర్వాధమత్వము, అనంతాపరాధకారిత్వము, సకల యాచకత్వము, అజ్ఞత్వము అనేటువంటి స్వభావాలు మా యందు ఉన్నాయి. కానీ పరమాత్మమైనటువంటి నువ్వు చాలా దయతో మా సన్నిధానానికి ఈనాడు విచ్చేసి మా అందరికీ కూడా నువ్వు ఆనందాన్ని నింపుతూ ఉన్నావు. ఏ విభు వందనార్చనములే విభు చింతయు నామకీర్తనం వే విభు లీలల అద్భుతములెవ్వని సంశ్రవణంబు సేయ దోషావళి బాసి లోకము శుభాయత శుభా అనేటువంటిది, శుభములు అనేటువంటివి సిద్ధిస్తాయో అటువంటి వాడివి నువ్వు. అంటే నిన్ను గురించి మేము చేసేటువంటి నమస్కారాలు కానీ, పూజలు కానీ, చింతనలు కానీ, నామ సంకీర్తనలు కానీ, లేదా నీ దివ్య లీలలను మేము స్మరిస్తే చాలు చాలా ఆశ్చర్యం పొందేటువంటి స్థితి కానీ ఇవన్నీ నీవే కటాక్షంగా మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. నిన్ను మేము ఆశ్రయిస్తూ ఉన్నాం. జగన్మంగళమూర్తి అయినటువంటి నీకన్నా గొప్పవాడు ఎవరూ కూడా ఈ లోకంలో లేరు. ఎప్పుడైతే నీ నామస్మరణ చేస్తాడో వాడి ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా నువ్వు వాడిని కటాక్షించేటువంటి దివ్య స్వభావము కలిగినటువంటి వాడివి.
స్వభావము చేతనే కరుణకు గనివంటి వాడివి నువ్వు. కూలిన చోట గుట్టువడి కుందిన చోట మహాజ్వరాదులంబ్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట నార్తులై తూలిన చోట విష్ణున్ భవదూరిని పేర్కొనిరేని మీదన్ అక్కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖభారముల్. అజాములుడు పూర్వం నారాయణ నామం ఉచ్చరించినందువల్ల అతను అంత్యకాలంలో స్మరించాడు. యమభటులు ఒక పక్క ఆవరించి ఉన్నారు. అయినప్పటికీ కూడా విష్ణుదూతలు ఉద్ధరించారు. కేవలం నారాయణ నామ ఉచ్చారణ అనేటువంటిది తన్మయత్వం లేకపోయినా యాంత్రికంగా అయినా ఉచ్చరించాడు అని. ఈనాడు తిరుమలకు చేరినటువంటి భక్త చకోరాలు భక్తజన లోకానికి చంద్రుని వంటి వాడివైనటువంటివి. నిన్ను దర్శించి ఆనందంతో ఒక ఉప్పొంగినటువంటి మనస్సుతో నామ ఉచ్చారణం అనేటువంటి చేస్తున్నారు. నీ నామోచ్చారణలో మునిగి తేలుతూ ఉన్నారు. కనుక నేల కూలిన చోట, దెబ్బలు తిని బాధపడిన చోట, గొప్ప జ్వరాదులు మొదలైన రోగాదుల చేత పీడింపబడినటువంటి చోట, పాములు మొదలైనవి పీడించేటువంటి ప్రదేశాల్లో ఆర్తితో సోలిపోయినటువంటి చోట సంసార దూరులైనటువంటి వారు విష్ణుదేవుణ్ణి కనుక స్తుతిస్తే ఆ యొక్క యమబాధలు ఎప్పుడూ పొందరు. అందులో స్వామి పుష్కరిణికి ఆ దివ్యమైనటువంటి నక్షత్ర హారతి స్వామికి అర్పించి సమర్పిస్తూ ఉన్నారు. స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం. ఈ మానవ జన్మ ఎత్తిన తరువాత స్వామి పుష్కరిణి స్నానాన్ని చేయాలి. స్వామి పుష్కరిణి సందర్శనమన్నా చేయాలి. దాని మహిమనన్నా మనస్సులో స్మరించాలి. సద్గురువును కూడా అదేవిధంగా ఆశ్రయించాలి. ఈనాడు ఆ వైకుంఠ నగరపు ఆకారంలో ఉన్నటువంటి స్వామి పుష్కరిణి స్వరూపానికి స్వామి యొక్క శేషహారతిని సమర్పించారు. వాహన సేవ పరిపూర్ణమవుతూ ఉండేటువంటి దివ్య నేపథ్యంలో భాగవతులందరూ కూడా ఆనందకర కర్పూర నీరాజనం స్వామి అందుకున్నటువంటి ఆ శేషహారతిని ఈ స్వామి పుష్కరిణి అందుకుంటోంది. ఎంత ప్రభావాన్ని కలిగించేటువంటిది ఈ స్వామి పుష్కరిణి. ఈ కోనేటి దరిన ఎందరూ మహాత్ములు తపస్సులు చేశారు. రంగదాసు ఇక్కడ స్నానం ఆచరించి మరుజన్మలో ఆయన ఆకాశరాజుగా జన్మించి స్వామివారి కన్యాదాత అయ్యాడు కదా. శంఖనుడు పోగొట్టుకున్నటువంటి రాజ్యరమను ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తిరిగి పొందాడు కదా. అటువంటి స్వామి పుష్కరిణికి అందించినటువంటి హారతి, శ్రీవారికి సమర్పించినటువంటి హారతిని ఎవరు కనులకద్దుకుని మంగళములకు మంగళమైనటువంటి ఆ వెంకటాచలపతి దివ్య స్వరూపాన్ని వీక్షిస్తారో వారు తప్పక తరిస్తారు. అర్చావతారాయ నమః. ఆజన్మనే జన్మభాజినే మాయావినే జగత్స్రష్టే లక్ష్మీనారాయణాత్మనే. ఈ జగత్తునంతా సృజించినటువంటి వాడు, అర్చావతారంగా ఈ వెంకటాచలంపై వెలుగొందేటువంటి పరమపురుషుడు అందరినీ కూడా ఈ అసారమైనటువంటి సంసారంలోంచి ఉద్ధరించడానికే ఆయన విచ్చేసి ఉన్నాడు. కనుక విశ్వేశ్వరాయ విశ్వాయ విశ్వాతీతాయ తే నమః. విశ్వాధ్యక్షాయ వీశాన వాహనాయ ఆదివేధసే. ఈరోజు ఆ గరుడ వాహనంపై నీవు ఉన్నావు స్వామి. సర్వ వాహనములలో ఉత్కృష్టమైనటువంటి గరుడ వాహనంపైన నువ్వు సాక్షాత్కరిస్తూ ఉన్నావు. గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగ శంఖ చక్ర వర్మ రుచిర శార్ంగ ఖడ్గధర రాజిత పాశ గదాది సాధనోత్కర నికరంబుల ఆత్మకర పుంజములై భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో ననుగాచు కావుతన్నని పోతన మహాకవి గారు నారాయణ కవచంలో అన్నారు కదా. ఎప్పుడైతే ఆ గరుడిని మూపుపై పదయుగంబు చక్కగా పూంచి ఆ భక్తలోకాన్ని కటాక్షించడానికి దేవదేవుడు విచ్చేస్తాడో అటువంటి దేవాధిదేవుణ్ణి దర్శిస్తే చాలు సకల దిక్పాలకులు తరిస్తారుట. వాసవానల యమ దైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవరులనేటువంటి వాళ్ళు తాము తరించడమే కాదు భక్తలోకాన్ని కూడా తరింపజేస్తారు. ఋత సత్య పరబ్రహ్మ కృష్ణ పింగళ పురుష ఊర్ధ్వరేతా విరూపాక్ష విశ్వరూప నమోస్తుతే.
దేవాధిదేవుడికి గరుడ వాహనంపై 4 మాడవీధులలో విహరించినటువంటి ఆ విష్ణు స్వరూపునికి లక్ష్మీనాథునికి చేతులెత్తి కృతజ్ఞతాంజలులు ఘటిస్తూ ఉన్నారు. స్వామి, ఎంత ఆనందాన్ని కలిగించావు! అపార కరుణాంబోధే, నువ్వు అపారమైన కరుణకు నిలయమైనటువంటి నిన్ను మేము దర్శించాం, తరించాం. గరుడ గమన గరుడ ధ్వజ గరుడ గమన గరుడ ధ్వజ గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో నమో. కమలాపతి కమలనాభ కమలాపతి కమలనాభ కమలజ జన్మ కారణక కమలాపతి కమలనాభ కమలజ జన్మ కారణక కమలనయన కమలాపకులా కమలనయన కమలాపకులా. నమో నమో హరి నమో. గరుడ గమన గరుడ గమన గరుడ ధ్వజ